కేంద్ర మంత్రి బండి సంజయ్ తరచూ ముస్లింల గురించి విరుద్ధంగా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. బండి సంజయ్ హిందూ ముస్లింలలో వ్యతిరేకత తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు మహమ్మద్ తాజుద్దీన్ ఆరోపించారు. కరీంనగర్లో డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముస్లిం మైనార్టీ వర్గాలను కించపరిస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. ప్రజలకు ఎవరికి ఓటు వేయాలో వారికి తెలుసన్నారు. ముస్లింలకు చెందిన రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ నాయకులు మాట్లాడితే సహించేది లేదన్నారు. అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు బండికి లేదన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. ప్రతిసారి మాట్లాడినప్పుడు ఏదో ఒక సంచలనం చేసే విధంగా మాట్లాడుతూ నిన్న బీజేపీ ర్యాలీలో ముస్లింలను ఉద్దేశించి మాట్లాడుతూ బీసీ జాబితాలో ముస్లింలను చేర్చేద్దు అంటున్నారు. మేము ఎప్పుడైనా బీసీల గురించి వాళ్ళకి ఇంత పర్సెంటేజ్ ఎందుకు ఇచ్చినామో ఎప్పుడైనా అడిగినామా? ప్రతిసారి ఏదో మాట్లాడినప్పుడు ముస్లింలకు విరుద్ధంగానే మాట్లాడతారు. మీరు కేంద్ర మంత్రిగా అంచెలంచెలుగా ఎదిగి కేంద్ర మంత్రి స్థాయిగా ఎదిగారు, కానీ మీ మాటల్లో మాత్రం కొద్దిగా కూడా చేంజ్ కాలేదు. కుంభమేళాలో చూడండి, తొక్కిసలాటలో చాలామంది చనిపోతే అక్కడి ముస్లింలు మసీదులలోకి తీసుకువెళ్ళి వాళ్ళను అన్ని విధాలుగా సౌకర్యాలు అందించిన ఘనత ముస్లింలది. మీరు హిందూ ముస్లింలను ప్రతిసారి విడగొట్టే విధంగా మాట్లాడతారు తప్ప వేరేది అభివృద్ధి గురించి మాట్లాడినా దాఖలు ఒక్కటి కూడా లేవు. ప్రతిసారి మసీదులు అవుతాం, ఈద్గా తీస్తాం, ముస్లింలకు బీసీ రిజర్వేషన్ కల్పించద్దు అని ఎందుకు కల్పించద్దండి? భారతదేశం లెవెల్లో కానీ తెలంగాణ లెవెల్లో దాదాపు 30% ముస్లింలు ఉన్నారు. దానిలో 90% మొత్తం పేదలే ఉన్నారు. మేమేమంటే అంబేద్కర్ రాసిన సంవిధానం ప్రకారం మేము ఏమంటున్నాము.